శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా సంతోషము, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన అతి అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. నన్ను ఈ జర్నీకి ఎంతో దోహదపడుతున్నారు. నిజంగా చాలా సంతోషం. నిజంగా మీకు కృతజ్ఞత. ఇలా ఇంకా ముందుకు సాగాలి అంటే మీ అభిప్రాయాలు ఇస్తూనే ఉండాలి, నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటాను. సరే, టాపిక్లో వెళ్ళిపోదాం. ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, నిజంగా చాలామంది నేను ఎవరో తెలియదు, కానీ వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుకని నిజమేనండి, మనలో ఆ సహాయ గుణం ఎంతో ఉన్నతమైనది, నిత్యకృత్యం. మనం ఒకరికి సహాయం చేస్తుంటాము, మనకు ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, మనం సహాయం పొందుతూ ఉంటాము కదా. ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో, స్నేహితులతో అనే చోట. కరెక్టే, అది ఎంతో ఉత్తమమైన గుణం, సహాయం చేయాలి. ఆ గుణం నిజంగా ఒక వరం. మనకి రాదు. ఎవరైనా సహాయం అని వస్తే గొప్పగా ఫీల్ అయిపోయి, ఒబ్బో నేను కాబట్టి చేస్తున్నాను, నాకు కాబట్టి అని ఒక చిన్న గర్వం వస్తుంది. మన దగ్గర సహాయార్థం వస్తే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు అండి, వాళ్ళు గొప్పవాళ్ళు. ఎలా అంటారా, మనకి ఆ స్థానం ఇచ్చారు, సహాయ గుణం మనకు ఉందని అనుకుంటున్నారు, మనకి విలువనిచ్చి మనల్ని ఉన్నతంగా ఊహించి మన దగ్గర సహాయార్థం వస్తారు. అటువంటిప్పుడు ఆదరించి ముందుకు వెళ్ళి సహాయం చేయాలి. మన వల్ల కాలేదు, మన పలుకుబడితో, మన ఇన్ఫ్లుయెన్స్తో ఎవరి చేతనైనా ఆ సహాయం అందించాలి. కాకపోతే నిదానంగా చెప్పాలి, చేయలేను బాబు అను. అంతేకాని సలహాలు ఇవ్వకూడదు. ఇలా చేసుకో, అలా చేసుకో, ఇంకా రాదా, ఇంత చిన్నది రాదా అని అలాంటి మాటలు అనకూడదు. చేతనైతే సహాయం చేయి, లేకపోతే నమస్కారం పెట్టి గమ్మున ఉండాలి. కొంతమంది మనసు చూక్కమనేటట్టు సలహాలు ఇస్తారు, అది కాదు, అది మంచి పద్ధతి కాదు. ఇళ్ళల్లో, బ్యాంకుల్లో, చాలా చోట బయట చూస్తూ ఉంటాను నేను. పెద్దవాళ్ళు వచ్చి ఒక అప్లికేషన్ రాయడము, ఒక చెక్ బుక్ దీని ఏదైనా నెంబర్ రాయడము, ఇది చూసి పెట్టడమా, అది అందించండి అని అడుగుతుంటారు. అప్పుడు ఏమంటారంటే, ఈ వయసులో అవసరమా నీకు, నువ్వు రాకపోతే ఇంట్లో పిల్లలు లేరా, కొడుకులు లేరా అని ఈసడించుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎందుకు అలా అడుగుతున్నారు మనల్ని? మనకు అది అనవసరం. మన దగ్గరికి వచ్చారు, మనం చేసి పెట్టాల్సిందే, రాసి పెట్టాల్సిందే, అంతేనండి. ఇంకొకటి, భేదభావం కూడా చూపించకూడదు. గొప్పవాళ్ళైతే పరిగెట్టుకుంటూ చేసేస్తాము. మరొక సెలబ్రిటీ పెద్దవాళ్ళు అంటే, అదే చిన్నవాళ్ళు వస్తే అచ్చే అని ఇసుక్కుంటాం. మన దగ్గరికి హెల్పింగ్ కోసం వచ్చారు అంటే చేయాల్సిందే. సంఘంలో కూడా, మనం సొసైటీకి కూడా మన వంతు మన సహాయం చేయాలి. డబ్బులే కాదు, శారీరకంగా చేయొచ్చు, మాట ద్వారా చేయొచ్చు, ఏ రకంగానైనా సహాయపడవచ్చు. ఆ గుణం ఉండాలి అంతే. మనకి ఆ గుణం ఉంటే చాలు. రాములు వారికి ఉడత సహాయం చేసింది. ఉడత ఎంత చిన్నది, అది అయ్యో రాముల వారికి నేనేంటి సహాయం, నేను చిన్నదాన్ని అనుకోలేదు. ఇంకొకటి, మనం చేసే సహాయం చూడాలంటే అది మంచి పనికి వృద్ధిలోకి వస్తుందంటే తప్పకుండా చేయాలి. అదే వాళ్ళు చెడు పనికి, ఏదైనా చెడు వ్యసనాలకి, దేనికైనా దారి తీస్తుందంటే అస్సలు చేయకూడదు. వాళ్ళు నష్టపోతారు, మనకే ఆ పాపం అంటుతుంది. ఆ సహాయం చేశామంటే వాళ్ళ పనులను కూడా గమనించి చేయాలి. మన గొప్పల కోసం చేయకూడదు. నేను ఇంత నా చూపించుకోవడానికి చేయకూడదు. కొంతమంది సహాయము అసలైన వాటికి చేయరు, అడిగిన వాళ్ళకి చేయరు, వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి చేస్తారు. కాదు, మన చేసే వల్ల ప్రపంచం ఏది మారిపోదు. ఒక అడిగిన వాళ్ళకి ఏదైనా మార్పు వాళ్ళు చేస్తే మనకు వాళ్ళు చేయాలనుకోకూడదు. ఎక్స్పెక్టేషన్ అస్సలు ఉండకూడదు. ఈరోజు మనం చేస్తే వాళ్ళు చేస్తారో లేదో అస్సలు ఉండకూడదండి. మనం చేసే సహాయం ముక్కంటికి కూడా తెలియకూడదు. కుడి చేతిలో సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అవునండి, అస్సలు తెలియకూడదు. ఇంకొకటి, ఈరోజు సహాయం చేసేస్తే రేపు నా పరిస్థితి ఏంటి, నేను ఈరోజు
ఆర్థికంగానో ఏదైనా చేసేస్తాను. రేపు నా పిల్లలు నేను ముందు వాళ్ళ సహాయార్థం వాళ్ళకి చేయండి, ఉన్నంతలో చేయండి. మీ ఆస్తులంతా రాసి పెట్టాలని కాదు, ఉన్నంతలో చేయండి. మీకు భగవంతుడు తప్పకుండా ఆదుకుంటాడు. ఇంకొకటి, విరోధి వీళ్ళకి అప్పుడు వాళ్ళు ఇలా చేశారు ఇప్పుడు చేశారని చూడకండి. విరోధికైనా సహాయార్థం వస్తే, మన దగ్గరికి వచ్చాడు విరోధి అయినా, అతని పనిని చూసి అతని దేనికోసం మంచి పనికైతే ముందుకు వెళ్ళి చెయ్యండి. భేదభావాలు వద్దు. ఈరోజు చేశాను అని గొప్పగా ఊహించుకోకండి. సహాయార్థం వస్తే ఆ భగవంతుడికే చేస్తున్నాను, భగవంతుడికే చేస్తున్నాను, ఆయనకి చేస్తున్నానని చేసేసేయండి, మరిచిపోండి. అప్పుడు చూడండి మీరు ఎంత ఉన్నతంలో ఉంటారు. నిజంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు మనం సహాయం చేయాలి, మర్చిపోవాలి. ఎవరి దగ్గరైనా మనం సహాయం పొందితే జీవితంలో మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండాలి. మనం చేస్తే మర్చిపోవాలి, ఇతరులు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతా భావంతో ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండాలి. అదండి జీవిత సత్యం. అది మనలో ఉన్న శక్తి, అతీతమైన శక్తి, సహాయ శక్తి. ఆ శక్తిని ఒక్కసారి గమనించండి. ఎలా ఉన్నతంగా ఉంటాం, ఎంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. మన గుణమే మన శక్తి, మనమే దానికి కారణం ఉంటారు. ఏమైనా మేమైనా